తెలంగాణలో ఏసీబీ అధికారులు వరుస దాడులు నిర్వహిస్తున్న కొందరు ప్రభుత్వ అధికారులు మాత్రం తమ తీరు మార్చుకోవడం లేదు. ఏసీబీ హెచ్చరికలు, అవగాహన కార్యక్రమాలు, ట్రాప్ కేసులు వరుసగా నమోదవుతున్న అవినీతి తిమింగలాలు ఏ మాత్రం బెదరడం లేదు. పనులు జరగాలంటే చెయ్యి తడపాల్సిందేనంటూ లంచాల జోరు కొనసాగిస్తున్నారు. వేర్వేరు ఘటనల్లో చిక్కిన అవినీతి తిమింగలాలను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో మరోసారి ఏసీబీ దాడుల కలకలం రేగింది. హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీందర్ ఆస్తులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రవీందర్ ఇల్లు, కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీఖాన్ ఆధ్వర్యంలో రవీందర్ ఇళ్లతో పాటు బంధువులు, కుటుంబ సభ్యుల ఇల్లు 15 చోట్ల సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై తనిఖీలు చేపట్టారు. ఏసీబీ సోదాల్లో రవీందర్ అక్రమాస్తులు, ఇల్లు, ఓపెన్ ప్లాట్లు, ఎకరాల కొద్ది భూములు బయటపడుతున్నాయి. మసీద్ బండలో భారీ 4 అంతస్తుల భవనాన్ని ఏసీబీ గుర్తించింది. నానక్రామ్ గూడాలోని విలాసవంతమైన సుమధుర ఆక్రోపోలిస్ లో 3 BHK ఫ్లాట్, ప్రముఖ ప్రాజెక్ట్ శ్రీవారి మెడోస్ లో ఒక ఫ్లాట్, ప్రెస్టీజియస్ వాసవి అట్లాంటిస్ లో ఏకంగా 3 ఫ్లాట్లను రవీందర్ కొనుగోలు చేశారు. శంషాబాద్, షాబాద్ పరిధిలో 4 ఎకరాల భూమి, మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఏకంగా 7 ఓపెన్ ప్లాట్లు కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఐటీ హబ్ కొండాపూర్లో మరో 2 లగ్జరీ ఫ్లాట్లు స్వాధీనం చేసుకున్నారు. రవీందర్ ఇంట్లో 1/2 కిలో బంగారం, భారీగా వెండి వస్తువులు గుర్తించిన ఏసీబీ 10 లక్షల విలువైన అత్యాధునిక ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు సీజ్ చేశారు. అవినీతి అధికారి రవీందర్ పేరిట ఉన్న 4 కీలక బ్యాంకు లాకర్లు గుర్తించారు. 18 విదేశీ మద్యం బాటిళ్లు రవీందర్ ఇంట్లో లభించాయి. ఎక్సైజ్ నిబంధనల ఉల్లంఘనపై విచారణ చేపట్టారు. సుమధుర ఆక్రోపోలిస్ లో ఆయనది ఒక ఫ్లాట్ విచ్ ఇస్ ద మెయిన్ హౌస్ అండి, అది ఐడెంటిఫై చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్ అండి, ఇంకా ఆయన ప్రాపర్టీస్ లిస్ట్ మనం చూసుకుంటూ వెళ్తే ఒక్క నిమిషం అండి, శ్రీవారి మెడోస్లో ఒక విల్లా ఉందండి, శ్రీవారి మెడోస్లో. తర్వాత వాసవి అట్లాంటిస్, అందులో వచ్చేసి 3 ఫ్లాట్లు ఉన్నాయండి. 4 acres ఆఫ్ ల్యాండ్ ఐడెంటిఫై చేసాము శంషాబాద్ అండ్ షాబాద్ ఏరియాలో అండి. అండ్ ఇక పోనీ మస్జిద్ బండ కొండాపూర్లో ఒక 4 story బిల్డింగ్ అండి, 300 square yards మీద ఐడెంటిఫై చేయడం జరిగిందండి. మరో ఘటనలో బిల్లులు చెల్లించేందుకు గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటూ పెద్దపల్లి మున్సిపల్ ఏఈ సతీష్ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. పథకం ప్రకారం సతీష్ కుమార్ నివాసం సమీపంలో మాటు వేసిన ఏసీబీ అధికారులు 2 లక్షల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయానికి తీసుకెళ్లి ప్రత్యేక గదిలో విచారణ నిర్వహించారు. పెద్దపల్లి పురపాలిక పరిధిలోని కూనారం రోడ్డు, తెనుగువాడ శ్మశాన వాటికలో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లులు 12.20 లక్షలు చెల్లించేందుకు కాంట్రాక్టర్ ను గత కొన్ని రోజులుగా ఏఈ సతీష్ తన చుట్టూ తిప్పుకుంటున్నాడు. ఈ క్రమంలో 4.5 లక్షల లంచం ఇస్తేనే బిల్లులను ప్రాసెస్ చేస్తానని చెప్పాడు. కానీ అంత మొత్తం చెల్లించేందుకు ఇష్టపడని కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారు ఇచ్చిన సూచనల ప్రకారం 2 లక్షలు ఇచ్చేందుకు ఏఈతో కాంట్రాక్టర్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో రంగంపల్లిలోని సతీష్ కుమార్ నివాసానికి వెళ్లిన గుత్తేదారు 2 లక్షల నగదును ఇస్తుండగా అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు ఏఈని పట్టుకున్నారు. ఈ సందర్భంగా సతీష్ నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించగా 32 లక్షల నగదు లభ్యమైనట్లు డీఎస్పీ వెల్లడించారు. అనంతరం ఏఈ సతీష్ ను అరెస్టు చేసి ఏసీబీ కోర్టుకు తరలించారు.